రాయలసీమ విషయానికి వచ్చేసరికల్లా మనం కడప తర్వాత రాజంపేట రెండు అయిపోయినాయండి. ఇప్పుడు కర్నూలు వద్దామండి. ఓకే, కర్నూలుకి వస్తే కర్నూలు లోక్సభ 2014 వైఎస్ఆర్సీపీ అండి. అసెంబ్లీ వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ 2. 2019లో లోక్సభ వైసీపీకి వచ్చిందండి. తర్వాత అసెంబ్లీకి వచ్చేసరికల్లా 7-0 టీడీపీ స్వీప్. ఇట్లా ఆల్మోస్ట్ అండి ఇక్కడే కాదండి. ఇప్పుడు మన రాయలసీమలో తీసుకున్నట్టయితే 2019 ఆల్మోస్ట్ కడప కావచ్చు, రాజంపేట కావచ్చు, కర్నూలు కావచ్చు, లేకపోతే ఇంకా మొత్తం హోల్ రాయలసీమ కాదండి, నంద్యాల మళ్ళీ 0, టీడీపీ 0. అట్లా చాలా ఉన్నాయి సార్. అట్లా తర్వాత కాదు మన ఒక్క నిమిషం, హిందూపురంలో అంటే బాలయ్య బాబు గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఒక సీట్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ తిరుపతి అండి, తిరుపతి 0. ఆల్మోస్ట్ అంత వేవ్ క్రియేట్ అయింది. రాయలసీమ మొత్తం 52 సీట్లు ఉంటే వచ్చింది 3 సీట్లు అండి టీడీపీకి. అది ఇంకెక్కడి నుంచి వస్తే మొత్తం 0, ఆల్మోస్ట్ 0. సూపర్, అంత వేవ్ క్రియేట్ చేశారు. 24 ఎలా ఉండొచ్చు? మనం కర్నూలు నుంచి వచ్చేద్దాం. ఓకే, కర్నూలు అసెంబ్లీ కర్నూలు అసెంబ్లీ వచ్చేసరికి 32 వస్తుందండి నెంబర్. ఇక్కడ 14 వచ్చేసరికి ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి 3479 ఓట్లతోటి టీజీ వెంకటేష్ తోటి ఆయన మీద గెలిచారండి. వెంకటేష్ గారి మీద గెలిచారు. 2019లో వచ్చేసరికి అబ్దుల్ హఫీజ్ ఖాన్ చేశారండి పోటీ వైసీపీ నుంచి. 5353 ఓట్లతోటి వెంకటేష్ గారి అబ్బాయి టీజీ భరత్ మీద గెలిచారు. ఓడిపోయారు. భరత్ మీద గెలిచారు. ఇప్పుడు 24లో వచ్చేసరికి మళ్ళీ సేమ్ భరతే పోటీ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి వైసీపీ నుంచి మారారు, క్యాండిడేట్ మారారు. ఇమ్తియాజ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. మహమ్మద్ ఇమ్తియాజ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి కూటమిలో దీనికి అవకాశం ఉంది సార్ ఈసారి. కర్నూలు వచ్చేసరికి కూటమి గెలిచిద్ది. దీనికి టైట్ కూడా ఇవ్వట్లే మనం, కూటమే గెలిచిద్ది. కూటమి వస్తుంది. ఆదోని అసెంబ్లీ వచ్చేసరికి 18 నెంబర్ వస్తుందండి. 2014లో ఎల్లారెడ్డి గారి సాయిప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. 16,831 ఓట్లతోటి మీనాక్షి నాయుడు మీద ఓడిపోయారండి. గెలిచారు, టీడీపీ ఓడిపోయింది. ఇకపోతే 19లో వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఆయన ప్రసాద్ రెడ్డి గారే ఆయనే గెలిచారు. 12,319 ఓట్లతోటి గెలిచారు. ఎవరి మీద? మీనాక్షి నాయుడు మీద. సేమ్ గెలిచారు. 24 వచ్చేసరికి ఈ సేమ్ ఈయన ప్రసాద్ రెడ్డి మాత్రం సేమ్ ఉన్నారు. ఇక్కడ టీడీపీ వచ్చేసరికి అక్కడ వెలెన్స్ లో బీజేపీకి ఇచ్చారండి. పార్థసారథి పివి పార్థసారథి. ఇది వచ్చేసరికి ఈ 18 నెంబర్ అనేది కొంచెం టైట్ గా ఉంటుందండి. ఇక్కడ అంటే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. దేనికి మనం ఫలితం ఇవ్వాల. వైసీపీకి ఇవ్వలేదు, బీజేపీకి ఇవ్వలేదు, కూటమికి ఇవ్వాల. ఇది టైట్ గా ఉంటుంది. ఆలూరు అసెంబ్లీ వచ్చేసరికి దీని నెంబర్ 12 అండి. 12 అంటే 1+2 3. ఇక్కడ 2014 వచ్చేసరికి గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి పోటీ చేసి 1919 ఓట్లతోటి వీరభద్రగౌడ్ మీద గెలిచాడండి, టీడీపీ మీద. మళ్ళీ 19లో కూడా గుమ్మనూరు జయరాం గెలిచారు. ఎవరి మీద? కోట్ల సుజాతమ్మ ఆమె గెలిచారు. 39,896 ఓట్లతో గెలిచారు ఆయన, గుమ్మనూరు జయరాం గెలిచారు. ఇప్పుడు 24లో వచ్చేసరికి గుమ్మనూరు జయరాము ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోయారు. ఇక్కడ పోటీ చేయట్లేదు ఆయనకి ఇవ్వాల టికెట్. అందుకని ఇక్కడ వచ్చేసరికి విరూపాక్షికి ఇచ్చారండి వైసీపీ. ఇక్కడ వచ్చేసరికి వీరభద్రగౌడ్ ఎక్కడైతే 2014లో పోటీ చేసి ఓడిపోయారో ఆయనకి ఇచ్చారు, టీడీపీకి. ఇక్కడ వైసీపీ గెలుస్తుందండి. కానీ వీరభద్ర గౌడ్ గారు 2014లో ఒక రకంగా జయరాం గారికి టైట్ ఫైట్. ఎందుకంటే 19 2000 లోపు మెజారిటీ అండి ఏది. కానీ అదే మళ్ళీ జయరాం గారికి 39,000 కింద దగ్గర 37,000 మెజారిటీతో గెలిచారు 2019. ఎక్స్ట్రా అంతే కదా. అయితే మరి అంత టైట్ ఫైట్ ఇచ్చారు కదా వీరభద్రం గారికి, ఉండదా అనుకూలంగా? లేదండి, అది 3 నెంబర్. అది ఆ నెంబర్ వచ్చేసరికి ఎక్కువగా వైసీపీకి ఉంటుంది. ఓకే. తర్వాత కోడుమూరు అండి. ఇది వచ్చేసరికి 31 అండి. అదే 31 అండి, 31 నెంబరు. ఇది 2014 వచ్చేసరికి మణిగాంధీ వైసీపీ నుంచి 52,384 ఓట్లతో గెలిచారండి.
రేణుకమ్మ మీద బీజేపీ ఓకే అలయన్స్లో ఇచ్చారు బీజేపీకి. 19లో వచ్చేసరికి సుధాకర్ అండి. సుధాకర్ పోటీ చేసి వైసీపీ నుంచి 36,045 ఓట్లతోటి బుర్లా రామాంజలి మీద గెలిచారండి అవును టీడీపీ. ఇప్పుడు 24 వచ్చేసరికి ఆదిమరపు సతీష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారండి. ఈ దస్తగిరి బొగ్గుల దస్తగిరికి టీడీపీకి ఇచ్చారు. వీళ్ళిద్దరి మీద పోటీ ఉంది, కానీ వైసీపీ వస్తుందండి ఇక్కడ. అంటే దస్తగిరి ఇంపాక్ట్ ఏమి ఉండదు, పోటీ ఉంటుంది కానీ వైసీపీ వస్తుంది. ఓకే ఓకే దస్తగిరి ఓకే ఓకే. తర్వాత మంత్రాలయం అండి. మంత్రాలయం 27 నెంబర్ అండి. అది 27 నెంబర్ వచ్చేసరికి 27 నెంబరు 2014లో మన ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారండి. ఎవరి మీద 7,462 ఓట్లతోటి తిక్కారెడ్డి మీద గెలిచారండి టీడీపీ మీద. రైట్. 19లో వచ్చేసరికి మళ్ళీ ఆయన పోటీ చేశారు బాలనాగిరెడ్డి గారు. 23,879 ఓట్లతోటి తిక్కారెడ్డి మీద మళ్ళీ గెలిచారు. అవును, మంచి మెజారిటీ. అవును. ఇప్పుడు 24 వచ్చేసరికి బాలనారెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కానీ ఇక్కడ తిక్కారెడ్డి గారు పోటీ చేయట్లా, రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అవును అవును. ఇక్కడ వచ్చేసరికి ఫలితం మాత్రం చాలా టైట్గా ఉంటుంది సార్. ఇది ఓకే ఇవ్వలేం మనం, చాలా తగ్గ వర్గం ఉంది. కరెక్ట్గా కొంచెం ఎడ్జి కూడా చెప్పలేం. ఓకే ఓకే, చాలా టైట్గా ఉంటుంది మంత్రాలయం. తర్వాత పత్తికొండ అండి. పత్తికొండ వచ్చేసరికి 37 వస్తుంది నెంబరు. ఇక్కడ 14 వచ్చేసరికి కేఈ కృష్ణమూర్తి టీడీపీ మీద గెలిచారండి. టీడీపీ మీద తరపున పోటీ చేసి 7,899 ఓట్లతోటి కోట్ల హరిచక్రపాణి రెడ్డి మీద గెలిచారు. 19లో వచ్చేసరికి కన్నగంట శ్రీదేవి వైసీపీ నుంచి 42,065 ఓట్లతోటి కేఈ శ్యామ్ కుమార్ మీద గెలిచారండి టీడీపీ మీద. అవును, బాగా మంచి మెజారిటీ. 24 వచ్చేసరికి కన్నగంట శ్రీదేవి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, మళ్ళీ కేఈ శ్యామ్ కుమార్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వైసీపీ రావడానికి అవకాశం. ఓకే ఓకే, మళ్ళీ వైసీపీ వస్తుంది. మళ్ళీ వైసీపీ ఇక్కడ, ఎందుకంటే అంత మంచి మెజారిటీ. 2019 మంచి మెజారిటీ శ్రీదేవి గారికి వచ్చింది. సో ఇప్పుడు కూడా అవును ఆవిడే గెలుస్తారు. ఓకే ఓకే. తర్వాత ఎమ్మిగనూరు అండి. ఎమ్మిగనూరు వచ్చేసరికి 32 అండి నెంబర్ ఇది. ఓకే. ఇది 14 వచ్చేసరికి జయనాగేశ్వర రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి 14,361 ఓట్లతో గెలిచారండి జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ మీద గెలిచారు. 19లో వచ్చేసరికి చెన్నకేశ్వర రెడ్డికి ఇచ్చారండి టికెట్ వైసీపీ నుంచి. 25,610 ఓట్లతోటి జయనాగేశ్వర రెడ్డి మీద గెలిచారండి. ఓకే, టీడీపీ మీద బాగానే గెలిచారు. ఇప్పుడు 24 వచ్చేసరికి బుట్ట రేణుక వైసీపీ జయనాగేశ్వర రెడ్డి మీద పోటీ చేస్తున్నారు టీడీపీ. కానీ ఇక్కడ కూటమి వస్తుంది. వస్తారు జయనాగేశ్వర రెడ్డి వస్తారు, ఆయన వస్తారు. ఎమ్మిగనూరు గ్యారెంటీగా వస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఇక లోక్సభ ఒకసారి చూద్దాం. లోక్సభ చూస్తున్నట్లయితే బుట్టా రేణుక్ గారు ఇక్కడ వచ్చారు, చూసారా? ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మరి గెలిచారు, మంచి మెజారిటీ. మరి ఇక్కడ ఎందుకు టైట్ ఇచ్చారు? ఇక్కడ ఎట్లా ఉంది? ఈయన జయనాగేశ్వర రెడ్డి గారిది. ఇది వచ్చేసరికి ఇది అసెంబ్లీ. అదే లోక్సభ. అవును, కరెక్టే. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఓకే ఓకే, సరే. అయితే బుట్ట రేణుక్ గారు 44,131 మెజారిటీతో బిటి నాయుడు గారి పైన గెలిచారు. ఇది 2014లో వైసీపీ గెలిచింది. తర్వాత 2019లో కూడా మళ్ళీ వైసీపీ అండి. సంజీవ్ కుమార్ గారు 1,48,889 మెజారిటీతో ఓట్ల మెజారిటీతో గెలిచారండి. ఎవరి మీద? కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి పైన. సో ఇక 2024 వచ్చేసరికల్లా బివై రామయ్య గారు వైసీపీ, ఇటు వచ్చేసరికల్లా పంచలింగాల నాగరాజు గారు ఇది టీడీపీ. సో ఎలా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసరికి? 24లో కూటమికి వచ్చేసరికి 2 వస్తాయండి. ఏది? అసెంబ్లీ. వైసీపీకి 3 వస్తాయి. టగ్ ఆఫ్ వార్ లో 2 ఉంటాయి. కానీ ఎంపీ సీట్ వచ్చేసరికి మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది. రామయ్య గారే గెలుస్తారు గ్యారెంటీగా.